ఒక యజమాని దగ్గర ఒక కుక్క ఆర్ ఒక గాడిద ఉండేది. గాడిద అంటే యజమానికి చాలా ఇష్టం. సో, ఆ గాడిదకి మంచి ఆహారం పెడుతూ చాలా చక్కగా ఆ గాడిదని చూసుకుంటా ఉన్నారు. పాపం ఈ కుక్కకి సరిగ్గా ఫుడ్ పెట్టకుండా ఏదో కొంచెం మిగిలింది పెడుతూ ఆ కుక్క కూడా చాలా సన్నగా అయిపోయింది. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆ యజమాని పడుకునే సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పుడు కుక్క చూసి కూడా సైలెంట్గా ఉండింది. ఎందుకు ఆ యజమాని డబ్బులు పోతే పోనీ, నాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు, నేనెందుకు అరవాలి, నేను అరవను అనుకొని గమ్ముగా అయిపోయింది ఈ కుక్క. ఈ గాడిదని చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు కదా యజమాని. సో, గాడిద మనసు ఆగలేకపోయింది. అరే, నా యజమాని నన్ను ఇంత చక్కగా చూసుకుంటాడు కదా, నేను మా యజమానికి చెప్పాలి, ఎలాగైనా తెలియజేయాలి దొంగ పడ్డాడని అని అనుకొని అరవడం మొదలుపెట్టింది. గాడిద అరిస్తే ఎలా ఉంటుందండి? చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో, ఆ గాడిద అరిచేసరికి యజమాని ఉలిక్కిపడి లేచి, ఎందుకు అరుస్తున్నావు అని, గాడిద నిద్రలో ఉన్నాడు కదా, చాలా కోపం వచ్చేసింది. కర్ర తీసుకుని వాయించేశాడు. ఆ యజమాని కొట్టాడు ఎవరిని? గాడిదని. పాపం గాడిదకి చాలా కొంచెం గాయం కూడా అయింది. సో, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గాడిద ఏమనుకుంది పాపం, అరే దొంగలు పడ్డాయి, మా యజమానికి చెప్పాలి అని. కానీ ఇక్కడ ఏమైంది? సీన్ రివర్స్ అయింది. అందుకే ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి.